చేసినాం. నెక్స్ట్ ఈ r/2 ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ r/2 ఇక్కడ. ఇది మొత్తం చూడండి r/2 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 ఈ 3 r/2s సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 3r/2 r అట్లనే ఉంది. r/2 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 సిరీస్ లో r అట్లనే ఉంటది a కి d కి మధ్యలో. నెక్స్ట్ ఈ 3 r/2s ని యాడ్ చేస్తే మనకు ఈక్వల్ రెసిస్టెన్స్ సిరీస్ కాబట్టి 3r/2 3r/2. నౌ 3r/2 r in parallel. Parallel combination 2 resistors తెలుసు కదా, multiplication by addition 3r/2 into r by 3r/2 plus r 3r square by 2 ఇది 3r square by 2 by 3r plus 2r 5r by 2 2 కి 2 cancel r కి r cancel వచ్చింది 3r by 5. So the equivalent resistance between A and D is 3r by 5. So next circuit, ఈ circuit లో మనం between points B and C we need to find out equivalent resistance. మొత్తం రెసిస్టెన్స్ అన్ని కూడా R అనుకోండి, R R R R అన్ని కూడా R. అయితే బిట్వీన్ పాయింట్స్ B అండ్ C ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ యాక్సిస్ సిమెట్రీ అప్లై చేద్దాం, మిర్రర్ సిమెట్రీ అప్లై చేయండి. మిడిల్ లో లైన్ డ్రా చేయండి, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఫస్ట్ రూల్, ఐడెంటిఫై ద పాయింట్స్ B and C. డ్రా ఏ లైన్ పర్పెండిక్యులర్ టు దీస్ 2 పాయింట్స్. ఈ లైన్ డ్రా చేసినాం. నెక్స్ట్ రిమూవ్ ద రెసిస్టర్స్ ఆన్ ద లైన్. ఈ లైన్ పైన రెసిస్టర్ ని రిమూవ్ చేయండి, అంటే ఇది రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేస్తే సర్క్యూట్ మనకి ఎట్లా అవుతుంది ఇక్కడ చూడండి. రిమూవ్ చేస్తే రెసిస్టర్ ని రిమూవ్ చేసిన తర్వాత సర్క్యూట్ చూడండి. ఇది సర్క్యూట్. ఇవన్నీ కూడా ఆర్ఆర్ ఉన్నాయి అనుకోండి, ప్రతి ప్లేస్ లో రెసిస్టర్ ఆర్ ఉంది అనుకోండి. నేను రెసిస్టర్ ఏమి డ్రా చేయడం లేదు ఇక్కడ. ఇవన్నీ ఆర్. సో ఇదొక ఆర్ 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 ఇది కూడా ఆర్ ఆర్ ఇది కూడా ఆర్. ఇవి 2 పాయింట్స్ బి అండ్ సి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఆర్ రిమూవ్ అయిపోతే ఆర్ఆర్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని రిమూవ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 2r అని రాస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక రెసిస్టర్ 2r అనేది వస్తుంది. ఇది ఆర్ ప్లస్ ఆర్ 2r. ఈ రెండు రెసిస్టర్స్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇది ఆర్ఆర్. సో ఈ 2 రెసిస్టర్స్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఒక 2r. నెక్స్ట్ 2rr ప్యారలల్. ఇక్కడ చూడండి 2rr ఇది ఇట్లనే ఉంచండి. 2rr ప్యారలల్. 2rr ప్యారలల్ చేస్తే మనకి ఏమొస్తుంది చూద్దాం. 2r into r by 2r plus r